ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. నిజమే ఇందుమతి. ప్రమీలేమో ఉదయాన్నే అందరి పనులు చూస్తుంది. ఇషికాకి వంటింట్లో ఎక్కడ ఏమున్నాయో తెలీదు. మరి ఎవరు చేస్తారు? ఇంటికి కొత్త కోడలు వచ్చింది కదా మావయ్య గారు. గంగ గురించేగా నువ్వు చెప్పేది? నీకు చెప్పినా కూడా నువ్వేం చేయవు. కానీ గంగ చెప్పకపోయినా అందరి పనులు చేస్తుంది. కానీ మీ అత్తయ్య తనని కిచెన్లోకి వెళ్ళొద్దందిగా. మరి అత్తమాటకి విలువివ్వాలి కదా, అందుకే వెళ్ళట్లా. కాదు పెద్దనాన్న, అసలు గంగా సారీ వదిన ఇంట్లో లేదు. ఏ తన మోసం బయటపడిందని ఇల్లు వదిలి వెళ్ళిపోయిందా? లేదు పెద్దమ్మా, వదిన అన్నయ్యతో పాటు అకాడమీకి వెళ్ళింది. అకాడమీకి వాయి నో మ్యాచ్ కదా. మ్యాచ్ లేకపోయినా డైలీ ప్రాక్టీస్ చేయాలి కదమ్మా, అందుకే తీసుకెళ్లారు. ఓ ఉదయాన్నే జాగింగ్లు రన్నింగ్లు అని వెళ్తే ఇంట్లో పనులు ఎవరు చేస్తారు? నువ్వు తన్ని కోడలుగా యాక్సెప్ట్ చేయి. ఇంటి పట్టు నుండి అత్తగారికి సేవలు చేస్తుంది. 10 మంది పని వాళ్ళనైనా పెట్టుకుంటాను కానీ తనని కోడలుగా అంగీకరించను. మంచిది. అయితే తన భర్త చెప్పినట్టు వింటుంది. తనకి నచ్చిన వాళ్ళకి నచ్చిన పనులు చేస్తుంది. ఎందుకు అనే హక్కు మనకి లేదు. నాకు అవసరం కూడా లేదు. అత్తయ్య గారు కాఫీ. నా పనులన్నీ నా కోడలు చూసుకుంటుంది. మంచిది. అయినా కొత్త కోడల దగ్గర సేవలు చేయించుకోవడానికి కూడా రాసి పెట్టుండాలి. అంత అదృష్టం నాకు అక్కర్లేదు. ఆ సేవలేదో మీరే చేయించుకోండి. ఉదయానే గొడవ మొదలు పెట్టేశారా? మేమేం గొడవ పడట్లేదమ్మా. మీ అమ్మ గొంతు సుకుమారంగా ఉంటుంది కదా, అందుకని మాట్లాడుతున్నా కూడా అరుపుల్లాగా గొడవలాగా వినిపిస్తున్నాయి అంతే. అంత వెటకారం ఏం చేయనక్కర్లేదు. నేనేం వెటకారం చేయట్లా. మరి చేస్తున్నదేమిటి? ఏం చేశాను? నేనేం చేశాను? గంగ ఫోటో స్ప్రెడ్ చేసిందని తెలిసి రుద్ర తనని దూరం పెడతాడనుకుంటే ఉదయాన్నే ప్రాక్టీస్కి తీసుకెళ్తాడా? లాభం లేదు. ఆ గంగని ఇంటి నుంచి పంపించాలంటే గట్టి ప్లాన్ ఏదైనా చెయ్యాలి. నెక్స్ట్ 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 పంచ్. డైలీ నువ్వు చేయాల్సిన యాక్టివిటీస్. నువ్వు ఓవర్ వెయిట్ ఉన్నావు, బాగా తగ్గాలి. ఇంటికెళ్ళాక డైట్ ప్లాన్ కూడా ఇస్తాను, అదే ఫాలో అవ్వాలి. డైటా? ఏంటి డైట్ అనే మాటే డైజెస్ట్ కావడం లేదా? బకెట్లు బకెట్లు సాంబారు, కేజీల కేజీలు రైస్ తినడం కాదు, అప్పుడప్పుడు క్యాలరీస్ కూడా ఖర్చు చేయాలి. రూపాయలంటే తెలుసు, ఏ క్యాలరీస్ అంటే ఏంటి సార్? కత్తనట్లా? సరే సరే, తెలియక ఏదో అడిగాను అంతే. అట్ట తినేసి అలా సుత్తారేటి? నేను వెళ్ళి కాసేపు ఆసనాలు వేసుకుంటాను, మీరు జాగింగ్స్ వేసుకోండి. ఆసనాలంటే ఏంటి? శవాసనం వేసి నిద్రపోతావా? నీ తెలివితేటలు నా దగ్గర చూపించుకో. బాక్సింగ్ ప్రాక్టీస్ చేయాలి, పద. మీతోనా? ఏ నీతో బాక్సింగ్ ప్రాక్టీస్ చేసేంత స్కిల్స్ నా దగ్గర లేవనా? కాదు సార్, మీతో బాక్సింగ్ అంటే మూతి ముక్కు ఏమైపోతాయోనని భయం. జోకా? సీరియస్ సార్, మీ పంచింగ్ పవర్ నాకు తెలీదా? కొడితే కోమాలోకి పోతారు. ఇలా వాగమంటే కంటిన్యూగా వాగుతావు, అదే వర్కౌట్ చేయమంటే సాకులు చెప్తావు. రేపటి నుంచి బెత్తం పట్టుకుని చేయిస్తాను. సార్, స్కూల్లో సార్ బెత్తంతో కొట్టారని స్కూలే మానేసాను తెలుసా? అబో, లేకపోతే ఈ పీత బ్రెయిన్ వేసుకుని ఐఏఎస్ ఆఫీసర్ అయిపోయేదానివే. చెప్పింది చాలు, బాక్సింగ్ ప్రాక్టీస్ చేయాలి, పద. దేవుడా,
నా మొగుడు మరి ఇంత మొరటోడేటి స్వామి. ఆ గుణగడం ఆపి ప్రాక్టీస్ మొదలు పెడతావా? పదండి సార్. వెయిట్. హాయ్, గుడ్ మార్నింగ్. ఓ సారీ, డిస్టర్బ్ చేశానా? అందుకేదా నువ్వు పుట్టింది. దగ్గరుండి భార్యకి బాధ్యతగా బాక్సింగ్ నేర్పిస్తున్నా అనమాట. నైస్, వెరీ నైస్. నానేం కొత్తగా నేర్చుకోవడం లేదు, ప్రాక్టీసింగ్ చేస్తున్నాను. ఓహో, అంటే నువ్వు బాక్సింగ్లో ఆరితేరిపోయావన్నమాట. నీకు మతి మరిపో ఎక్కువ అనుకుంటా. మొన్ననే ఛాంపియన్ కప్పింగ్ గెలిచాను, మర్చిపోయావా? గంగా, అనవసరమైన ఆర్గ్యుమెంట్స్ తో టైం వేస్ట్ చేసుకోకు. డూ యువర్ ప్రాక్టీస్. నీతో ప్రాక్టీస్ చేస్తే తన స్టామినా ఏంటో ఎలా తెలుస్తుంది రుద్ర? నాతో పోటీ పడమని చెప్పు, ఎవరి స్టామినా ఏంటో తేలిపోతుంది. గంగా ఆల్రెడీ ప్రూవ్డ్. మళ్ళీ నీతో బాక్సింగ్ చేసి తనేం ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఏంటి రుద్ర, మొన్నేదో బై లక్ లో గెలిచేసింది. నాతో బాక్సింగ్ చేస్తే తనకంత కెపాసిటీ లేదన్న విషయం తెలిసిపోతుందని భయపడుతున్నావా? కాదు, నా పంచింగ్కి నీ మూతి పచ్చడైతే ఎలా? పాపం పెళ్లి కూడా కాలేదు కదా అని ఆలోచిస్తున్నారు. అవునా? ఫస్ట్ నాతో బాక్సింగ్ చేయి, ఎవరి ఫేస్ కి పంచర్ అవుతుందో తర్వాత తెలుస్తుంది. మరీ అంత ముచ్చట పడుతుంటే నానెందుకు కాదంటాను. రా చూసుకుందాం. Come on. Ganga, come on. హే పారు, రాంగ్ పంచెస్ ఇస్తున్నావు. గంగా, అటాక్. తను రాంగ్ పంచెస్ ఇస్తుంటే చూస్తూ ఊరుకుంటున్నావేంటి? కమాన్.